ఫ్యాషన్ అంటే బట్టలే కాదు, మన స్టైల్, మన పర్సనాలిటీ, మన యూనిక్నెస్, దాన్ని తెలిపేదాన్ని ఫ్యాషన్ సెన్స్ అంటారు. ఈరోజు చాలా మంది యూత్ తనకంటూ ఒక ఓన్ బ్రాండ్ ఉండాలని కలలుగంటూ ఉంటారు. కానీ ఒక డౌట్ వస్తుంది, అది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, బిజినెస్ నాలెడ్జ్ లేకపోతే ఎలా, కాంపిటీషన్ ఉంటే ఎలా? ఇవన్నీ, ఈ ప్రశ్నలన్నిటికీ ఆన్సర్ ఈ పాడ్కాస్ట్ లో దొరుకుతుంది. సో పూర్తిగా చూడండి. హౌ టు స్టార్ట్ ఏ క్లాతింగ్ బ్రాండ్ స్టార్టప్. ఎగ్జాంపుల్ కోసం నా సొంత ఓన్ బ్రాండ్ స్టార్టప్ జర్నీని మీతో షేర్ చేసుకుంటాను. త్రిశూలిక్ అంటే ఒక ప్యాషన్ ప్రాజెక్ట్. లైక్ నేను చాలా కసి మీద స్టార్ట్ చేశాను. లైక్ మన బ్రాండ్లో ఓవర్ సైజ్ టీషర్ట్స్, యూనిక్ డిజైన్స్ అండ్ యూనిసెక్స్ ఫ్యాషన్ సెన్స్, ఇటువంటివన్నిటిని కలిపి నా బ్రాండ్లో ఇంక్లూడ్ చేశాను అనమాట. ఇలా బిల్డ్ చేసేటప్పుడు వచ్చే పరిణామాలు, కాన్ఫ్లిక్ట్స్, రిజాల్వ్స్, రిజల్ట్స్, ఇవన్నిటి గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక క్లాతింగ్ బ్రాండ్ని స్టార్ట్ చేసేటప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది 10 ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ 10 స్టెప్స్ ఆల్సో. మనం ఈ జర్నీని పూర్తిగా 10 స్టెప్స్లో కంప్లీట్ చేద్దాం. ఈ 10 స్టెప్స్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అంటే లాంగ్ లెంత్ అవుతుంది కాబట్టి 2 ఎపిసోడ్స్ కింద రిలీజ్ చేస్తాను. సో స్టే ట్యూన్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అని అంటే, ఈ పాడ్కాస్ట్ మొత్తం పూర్తిగా చూస్తేనే ఒక క్లారిటీ వస్తుంది. లేదు ఎక్కడైనా స్కిప్ చేశారు అని అంటే, మీరు స్టార్ట్ చేసేటప్పుడు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మీరు గ్రాప్ చేయలేకపోవచ్చు. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కాబట్టి మీరు మీ ఓన్ ఫ్యాషన్ బ్రాండ్ని బిల్డ్ చేసుకునేటప్పుడు ఈ 10 స్టెప్స్ ని పూర్తిగా అర్థం చేసుకొని స్టార్ట్ చేయండి. ఈ 10 స్టెప్స్ ని కరెక్ట్ గా ఫాలో అయిన వాళ్ళు మాత్రమే ఒక ఫ్యాషన్ బ్రాండ్ని, ఒక ఫ్యాషన్ ఎంపైర్ ని క్రియేట్ చేయగలుగుతారు. సో ఇక మొదలు పెడదాం. స్టెప్ 1, ఫైండ్ యువర్ నీష్. అంటే మీ ప్రోడక్ట్ ఏంటిది, అసలు మీ ప్రోడక్ట్ ఎవరికి ఉపయోగం, ఎవరి కోసం తయారు చేస్తున్నారు, ఎందుకోసం తయారు చేస్తున్నారు, వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది అనే దాని గురించి ఒక క్లారిటీ తెచ్చుకొని స్టార్ట్ చేయండి. అలా స్టార్ట్ చేసే జర్నీలో మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి, అసలు నా ప్రోడక్ట్ ఎవరి కోసం, ఎందుకోసం, వాళ్ళకి నా ప్రోడక్ట్ ఎలా ఉపయోగపడుతుంది అనే క్వశ్చన్స్ ని రైస్ చేసుకొని దాన్ని రిజాల్వ్ చేసుకోండి. ఎగ్జాంపుల్ కి మన ఫ్యాషన్ బ్రాండ్ త్రిశూలిక్ నే చూసుకోండి. మన ఫ్యాషన్ బ్రాండ్ లో వేరియస్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. లైక్ మెన్స్ కోసం, ఉమెన్స్ కోసం, యూనిసెక్స్. ఈ 3 కేటగిరీలో ఎవరికి ఏది నచ్చుతుందో వాళ్ళ కోసం నేను ప్రోడక్ట్ ని తయారు చేస్తాను. తయారు చేసిన తర్వాత డిజైన్ చేస్తాను. డిజైన్ చేసిన తర్వాత మన వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తాను. మెన్స్ కి, ఉమెన్స్ కి, ఈ 2 కేటగిరీస్ కి సెట్ అయ్యే ప్రోడక్ట్స్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం అన్నమాట. ఒకసారి మీకు కావాలి అని అంటే లైవ్ ఎగ్జాంపుల్ కోసం మన వెబ్సైట్ ని చూడండి. నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను మన లింక్ ని. మన ప్రోడక్ట్స్ ని కూడా ఒకసారి చెక్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటాయి. మీరు ఎప్పుడైనా ఒక ప్రోడక్ట్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి, ఒక ప్రోడక్ట్ ని సేల్ చేయాలి అని అనుకున్నప్పుడు ఒక రూల్ మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఆ రూల్ ఏంటిది అని అంటే, ఒకే నీష్ మీద ఉంటాను. లైక్ నాది ఫ్యాషన్ ప్రోడక్ట్, మీరు ఏదైనా కావచ్చు, ఫ్యాషన్ ప్రోడక్ట్ అయినా కావచ్చు, ఎలక్ట్రికల్ ఐటమ్ కావచ్చు, లేదు అని అంటే ఫ్యాషన్ బ్రాండ్, లేదు అని అంటే పర్ఫ్యూమ్ బ్రాండ్ అయినా అయి ఉండొచ్చు. ఏదైనా కానీ ఒక కేటగిరీ వైజ్ మాత్రమే తీసుకొని దాన్ని డెవలప్ చేస్తే గానీ మీరు మీ జర్నీని సక్సెస్ఫుల్ గా కొనసాగించలేరు అనమాట. ఎందుకు అంటే, మీరు జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. అసలు నా ప్రోడక్ట్ అందరికీ నచ్చిద్దా, నచ్చకపోతే ఏం చేయాలి, నేను వేరే దానికి మారాలా, లేకుంటే దీంట్లోనే ఉండిపోవాలా,
నా దగ్గర ఉన్న కన్సైన్మెంట్ పోతుందా పోదా అనే డౌట్లు అన్ని రైజ్ అవుతూనే ఉంటాయి అన్నమాట. ప్రతిరోజు రైజ్ అవుతూనే ఉంటాయి. కాబట్టి ఏ డౌట్స్ పెట్టుకోకుండా వితౌట్ క్లారిఫికేషన్ మాత్రం స్టార్ట్ చేయమాకండి. ఒక క్లారిటీతో బిగిన్ చేయండి. ఒక ఫ్యాషన్ బ్రాండ్ ఎంపైర్ ని క్రియేట్ చేయాలి అని అంటే మీరు కన్సిస్టెన్సీగా ఉండాలి అండ్ పేషెన్సీ ఎక్కువగా ఉండాలి. ప్రస్తుతం ఉన్న ట్రెండీ అవుట్ఫిట్స్ మంత్ బై మంత్ అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అవుతూనే ఉన్నాయి. కాబట్టి మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్ ఒకటే, మీరు సెలెక్ట్ చేసుకున్న నీచ్ ఒకటే, మీరు సెలెక్ట్ చేసుకున్న కేటగిరీ ఒకటే, దానినే డెవలప్ చేస్తూనే ఉండాలి కంటిన్యూస్ గా. పర్సిస్టెన్సీ ఈజ్ పేస్ అంటే నీకు ఎప్పుడైతే ఓపిక ఉంటుందో దానికి ఒక విలువ ఉంటుంది, ఒక వాల్యూ ఉంటుంది. ఆటోమేటిక్ గా నీకు ఏం కావాలో అదే నీకు ఇచ్చేస్తుంది. కాబట్టి స్టెప్ 1 క్లియర్ మైండ్, లైక్ సెలెక్ట్ వన్ నీష్ అండ్ కంటిన్యూ ది జర్నీ. ఒక నీష్ ని సెలెక్ట్ చేసుకోండి, ఒక కేటగిరీని సెలెక్ట్ చేసుకోండి, దాన్నే డెవలప్ చేస్తూనే ఉండండి. ఇది డైలీ ప్రాసెస్, ఎక్కడ ఆగే పరిస్థితి ఉండకూడదు అన్నమాట. ఎందుకనంటే ఈ రోజు ఉన్న మోడల్ రేపు ఉండకపోవచ్చు, రేపు వచ్చే మోడల్ నీకు తెలియకపోవచ్చు. కాబట్టి మార్కెట్ ని అనలైజ్ చేస్తూనే ఉండాలి, నీ ప్రోడక్ట్ ని అప్డేట్ చేస్తూనే ఉండాలి, అప్డేట్ చేసిన దాన్ని మార్కెటింగ్ చేస్తూనే ఉండాలి. సో ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్, మార్కెట్ రీసెర్చ్. ఏ బిజినెస్ లోనైనా కానీ రీసెర్చ్ ఈజ్ ద ఇంపార్టెంట్ అండ్ కీ ఎలిమెంట్. అంటే ఒక బిజినెస్ ని స్టార్ట్ చేసేటప్పుడు నువ్వు దాని గురించి ఎంత రీసెర్చ్ చేసావు, ఎంత తెలుసుకున్నావు, దాని గురించి ఎంత ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసావు, ఎక్కడి నుంచి ఇన్పుట్స్ తీసుకున్నావు, ఆ ఇన్పుట్స్ ని అవుట్పుట్స్ గా ఎలా కన్వర్ట్ చేసుకోవాలో దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. ఇప్పుడున్న ట్రెండీ అవుట్ఫిట్స్ ఏంటివి, యూత్ కి ఏ రకమైన అవుట్ఫిట్స్ ని సజెషన్ చేయాలి, ఇప్పుడున్న ప్రెసెంట్ యూత్ వాళ్ళకి ఏం కావాలో ముందుగానే తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత వాళ్ళని ఎట్లా అప్రోచ్ అవ్వాలో కూడా ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేయాలి. వీటన్నిటిని కలిపే మార్కెట్ రీసెర్చ్ అని అంటారు. ఇలా మార్కెట్ రీసెర్చ్ చేసేటప్పుడు కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ తగులుతాయి. ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక చోటికి వెళ్ళారు, లైక్ ఒక కేఫ్ కి వెళ్ళారు. ఆ కేఫ్ లో చాలా మంది యూత్ లైక్ జెన్జీ ఫ్యాషన్ కిడ్స్ ఉంటారు అన్నమాట. వాళ్ళు ఎటువంటి డ్రెస్సెస్ వేస్తున్నారు, ఎటువంటి అవుట్ఫిట్స్ ని సెలెక్ట్ చేసుకుంటున్నారు, ఎటువంటి మోడల్స్ ని సెలెక్ట్ చేసుకుంటున్నారు, ఎటువంటి డిజైన్స్ కి వాల్యూ ఇస్తున్నారు. కొంతమంది యానిమే సిరీస్ కి బాగా కనెక్ట్ అయి ఉంటారు, అటువంటి సిరీస్ కి ఉండే డిజైన్స్ ని ఎక్కువ ప్రిఫర్ చేసుకుంటారు అనమాట. ఇంకొంతమంది కార్టూన్స్ అంటే ఇష్టం, లైక్ టామ్ అండ్ జెర్రీ, ఇటువంటి డిజైన్స్ ని కూడా అడాప్ట్ చేసుకుంటారు. ఇంకొంతమంది ఏంటంటే స్వాగ్స్ స్టైల్స్ ని బాగా ఫాలో అవుతారు అనమాట. అంటే నాకంటూ ఒక యూనిక్ మార్క్ ఉండాలి, ఆ యూనిక్ మార్క్ ని ఒక 10 మందికి చూపించాలి. అలా చూపిస్తే నా ఐడెంటిటీ 10 మందికి గుర్తుండిపోతుంది. కాబట్టి స్వాగ్స్ టీషర్ట్స్ అనేటివి కూడా ప్రిఫర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మన త్రిశూలిలో చూడండి, చాలా మంది ఆడియన్స్ గానీ కస్టమర్స్ గానీ జెన్జీ ఫ్యాషన్ సెన్స్ ఉన్న వాళ్ళు 18 to 25. ఈ జనరేషన్ పిల్లలు ఏంటి అని అంటే చాలా మంది న్యూ మోడల్స్, న్యూ డిజైన్స్, న్యూ కాన్సెప్ట్స్. కొంతమంది కంఫర్టబుల్ ని ప్రిఫర్ చేస్తారు, ఇంకొంతమంది కంఫర్టబుల్ విత్ స్టైల్ దాన్ని కూడా ప్రిఫర్ చేస్తారు, ఇంకొంతమంది ఓన్లీ స్టైలిష్నెస్ కోసమే ప్రిఫర్ చేస్తారు. బట్ మనం వాళ్ళకి అవుట్పుట్ ఇచ్చేటప్పుడు మన ప్రోడక్ట్ వాళ్ళకి కంఫర్ట్నెస్ అండ్ స్టైలిష్ ఈ రెండింటిని మిక్స్ చేసే ఇవ్వాలి. మీకు కావాలి అని అంటే మన వెబ్సైట్ లో ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్, ఎక్స్క్లూజివ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. దాంట్లో స్వాగ్స్ టీషర్ట్స్ అని చెప్పేసి సెలెక్ట్ చేయండి. చాలా మంది ఆడియన్స్ గానీ వ్యూవర్స్ గానీ వాటిని ఎక్కువ గ్రాప్ చేస్తున్నారు ఈ టైంలో. స్వాగ్ స్టైల్స్ కు ఉండే టీషర్ట్స్ కి కొద్దిగా డిమాండ్ ఎక్కువ. అండ్ దీనికనే కాదు, ఈ స్టైల్ ని ప్రిఫర్ చేసుకునే వాళ్ళు, ఈ స్టైల్ ని అడాప్ట్ చేసుకునే వాళ్ళు కొంతమంది.
అండ్ కార్టూన్ని అడాప్ట్ చేసుకునే వాళ్ళు ఇంకొంతమంది ఎలా ఉంటారు అని అంటే ఇందాక చెప్పినట్టు స్టైల్ విత్ కంఫర్ట్ ఈ రెండింటిని ప్రిఫర్ చేసే వాళ్ళు కూడా ఆ జానర్లోకి వస్తారన్నమాట. అందుకనే మేము ఏం చేస్తామనంటే ప్రెసెంట్ ట్రెండీనెస్ ని ఫాలో అయ్యి ఆ కలెక్షన్స్ ని డిజైన్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి లైక్ ఓవర్ సైజ్ టీ షర్ట్స్ అండ్ నార్మల్ టీ షర్ట్స్ అండ్ స్లిమ్ ఫిట్ టీ షర్ట్స్ వీటిల్ని ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి ఆ కలెక్షన్స్ ని రిలీజ్ చేస్తూనే ఉంటాం అనమాట. ఎవ్రీ మంత్ ఒక ఎక్స్క్లూజివ్ ప్రోడక్ట్ అనేది మన వెబ్సైట్ లో ఒక అవుట్పుట్ ఉంటుంది. మీకంటూ ఒక క్లారిటీ రావాలి అంటే నేను ఎట్లా స్టార్ట్ చేయాలి, ప్రెసెంట్ ట్రెండింగ్ అవుట్ఫిట్స్ ఎట్లా రన్ అవుతున్నాయి, ఏ జానర్ లో సెలెక్ట్ చేసుకుంటున్నారు. లైక్ 18 to 25 కిడ్స్ మాత్రం ఒక జానర్ లో సెలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళలో కూడా సబ్ డివైడింగ్ జానర్స్ సెలెక్ట్ చేసుకుంటారు. లైక్ స్వాగ్ టీ షర్ట్స్, యానిమే టీ షర్ట్స్, టామ్ అండ్ జెర్రీ టీ షర్ట్స్. ఈ జానర్ లో మెన్సే కాదు గర్ల్స్ కూడా ఉంటారు. గర్ల్స్ కూడా వాళ్ళకు నచ్చిన టీ షర్ట్ ని సెలెక్ట్ చేసుకుంటారు అన్నమాట. వీళ్ళే ఎక్కువగా ప్రిఫర్ చేసుకుంటూ ఉంటారు. యూనిసెక్స్ ప్రోడక్ట్ అంటే వీళ్ళ దగ్గర ఒక రకమైన కంఫర్టబుల్ అండ్ స్టైలిష్నెస్ ఉంటుంది అనే నమ్మకం సంపాదించామన్నమాట మన త్రిశూలిక్ ఫ్యాషన్ బ్రాండ్. ఇలాగే మీకు కూడా మంచి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మార్కెట్ అనాలిసిస్ ని ఎలా చెయ్యాలి అని అంటే కొన్ని స్టెప్స్ చెప్తాను, చూడండి. ఆన్లైన్ లోకి వెళ్ళండి. ఫ్లిప్కార్ట్ కానీ, మింత్రా కానీ, అమెజాన్ కానీ, ఫ్యాషన్ బ్రాండ్ని మెయింటైన్ చేసే ప్రతి ఒక్క వెబ్సైట్ ని, యాప్స్ ని ఒకసారి చూడండి. దాంట్లో ఎటువంటి డిజైన్స్ ఉన్నాయి, ఎటువంటి కలెక్షన్స్ ఉన్నాయి, ఎటువంటి జానర్స్ ఉన్నాయి, ఎక్కువ ఎంతమంది దేనికి ప్రిఫర్ చేస్తున్నారు అనే దాన్ని ఒకసారి మార్కెట్ అనాలిసిస్ చేయండి. ఈ మార్కెటింగ్ అనాలిసిస్ చేసినప్పుడు మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది. సో ఈ ఫ్యాషన్ సెన్స్ నీష్ ని సెలెక్ట్ చేసుకున్నాము. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నా ప్రోడక్ట్ ఏ రకంగా ఉండాలి, ఎన్ని కేటగిరీస్ వైజ్ గా డివైడ్ చేయాలి, మెన్స్, ఉమెన్స్, కిడ్స్, యూనిసెక్స్, లైక్ ఇటువంటివి అన్నమాట. ఇలా సెలెక్ట్ చేసుకొని మెయింటైన్ చేయాలన్నమాట. కాబట్టి పూర్తిగా మార్కెట్ అనాలిసిస్ చేసిన తర్వాతనే దిగాలి. ఈ వీడియోని ఇక్కడితో ఏం చేస్తున్నాను. గుడ్ బై. నెక్స్ట్ పాడ్కాస్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ప్రతి వీడియో మీ దగ్గరికి చేరాలి అని అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.